ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు వేసిన పిటిషన్లను కొట్టివేశారు స్పీకర్. బీఆర్ఎస్ కు చెందిన 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ ను కోరారు. పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్. బీఆర్ఎస్ పిటిషన్లను కొట్టివేశారు. మరిన్ని డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, స్పీకర్ నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆయన తీర్పు వెల్లడించారు. ఇక తీర్పు కాపీ బయటకు వస్తే కానీ అసలు ఆ తీర్పులో ఏముంది, ఎలాంటి వాదనలు వినిపించారని సంబంధించిన పూర్తి డేటా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వారు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు వచ్చిన తర్వాత స్పీకర్ ఆ ఎమ్మెల్యేల తరపున వాదనలు వినడానికి అడ్వకేట్స్ నుంచి వాదనలు విన్నారు. నేరుగా ఎమ్మెల్యేల నుంచి అఫిడవిట్ తీసుకున్నారు. అఫిడవిట్లో తాము ఇప్పటి వరకు ఇచ్చిన వాదనల్లో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల నుంచి కూడా స్పీకర్ స్వయంగా అఫిడవిట్ తీసుకున్నారు. వారు అఫిడవిట్ స్పీకర్కి అందజేశారు. అఫిడవిట్లో ఏముంది, ఎలాంటి సమాచారం ఇచ్చారు, దాన్ని ఆధారంగా చేసుకొని స్పీకర్ తుది తీర్పునిచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎక్కడ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిలో 5 స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వారిలో ముఖ్యంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, అదేవిధంగా రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అదేవిధంగా తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. 5 వాళ్ళు ఎక్కడ తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, చేరినట్టుగా ఆధారాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్లు వాదించిన వారిలో లేదంటే ఆధారాలు ఇచ్చినట్లు కూడా ఆధారాలు సరిగా లేవనే ఒక భావనలో స్పీకరు తీర్పు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇది స్వయంగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేల అడ్వకేట్లు కూడా తాము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, తాము బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నాము, ఎక్కడ తాము కాంగ్రెస్ సభ్యులుగా చెప్పలేదు, తాము వాదించలేదు, లేదంటే ఎక్కడ కార్యక్రమాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా కానీ తాము కార్యక్రమంలో పాల్గొనలేదు, ప్రస్తుతానికి తాము బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతామని స్వయంగా స్పీకర్కు అప్డేట్ ఇవ్వడంతో స్పీకర్ తుది తీర్పును వెల్లడించారు. ఇక్కడ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలో లేదంటే అడ్వకేట్స్ ఇచ్చిన వాదనలో కూడా బలంగా లేవు కాబట్టి ఈ 5 సభ్యులకు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా కూడా ప్రస్తుతానికి తెలుస్తుంది. ఇంకా అధికారికంగా డాక్యుమెంటు తీర్పు కాపీ బయటకు రావాల్సి ఉంది. ఆ కాపీ బయటకు వస్తే స్పీకర్ ఎలాంటి వాదనలు విన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్స్ ఏం వాదించారు, ఈ సభ్యుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యులు అఫిడవిట్లో ఏమి ఇచ్చారు అంశం సంబంధించిన పూర్తి వివరాలతో డాక్యుమెంటు బయటికి రావాల్సింది. ఈ తీర్పు కాపీ బయటకు వస్తే కానీ స్పీకర్ ఏం చెప్పారు, తుది తీర్పులో ఏముందనే అంశాన్ని మాత్రం బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని పదే తెర మీద తీసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. వీళ్ళంతా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ పదే ఆరోపణలు చేస్తూ వస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళిన సుప్రీంకోర్టులో కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కి సూచనలు చేసిన సుప్రీంకోర్టు వెంటనే స్పీకర్ సైతం ఈ వాదనను వినడానికి సమయాన్ని ఇచ్చారు. మరికొంతమందికి సభ్యులు ఎవరైతే మిగతా 5 ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిని కూడా విచారణకు రావాలని నోటీస్ ఇచ్చారు. కానీ వారు మరింత గడువు కోరడంతో వారి విచారణను వాయిదా వేస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి 5 విచారణ పూర్తయింది. దీంతో వీరంతా కూడా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్స్ ఆధారాలు నిరూపించలేకపోయారని స్పీకర్ ఈరోజు వారి క్లీన్ చిట్ ఇస్తూ తీర్పు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తీర్పు కాపీ బయటకు రావాల్సి ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ పైన పదే ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఇది ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరినట్టుగా ఎక్కడ ఆధారాలు స్పీకర్ ముందు నిరూపించలేకపోయిందని బీఆర్ఎస్ పార్టీ ఈ తీర్పుతో తేలిపోయిందని చెప్పొచ్చు. ఇక మిగతా 5 సభ్యుల విషయంలో కూడా స్పీకర్ వారి వాదనలు వినే అవకాశం ఉంది. వారు
మరింత గడువు కోరారు కాబట్టి ఆ గడువు తర్వాత స్పీకర్ వారిని కూడా విచారించే అవకాశం ఉంది. ముందుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్స్ వాదనలు విని తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు నేరుగా వారి వాదనను కూడా స్పీకర్ వినే అవకాశం ఉంది. ఈ 5గురి విషయంలో ఏదైతే జరిగిందో అదే అంశాన్ని కూడా స్పీకర్ మరోసారి వారి వాదన వినే అవకాశం ఉంది. ఈ రోజైతే 5గురు సభ్యులకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో తీర్పు కాపీ బయటకు వస్తే వారి వాదన ఏం జరిగింది, స్పీకర్ ఏం చెప్పారని మాత్రం ఒక క్లియర్గా తెలిసే అవకాశం ఉందని చెప్పొచ్చు.